భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి మరి పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ వరకు జరగబోతున్నాయి. అది కూడా 2 సెషన్స్ లో, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ అయితే, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు మరో సెషన్. మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మరియు ఇనీషియల్ కీ అనేది ప్రభుత్వం మరి అక్టోబర్ 4వ తేదీ నుంచి విడుదల చేస్తాం అని మనకు షెడ్యూల్ లో పేర్కొంది. అలాగే వీటి మీద అబ్జెక్షన్స్ అనేవి అక్టోబర్ 5వ తేదీ నుంచి స్వీకరించడం జరుగుతుంది అని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి ఫైనల్ కీస్ అక్టోబర్ 27వ తేదీన, మరి టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల చేస్తాం అని షెడ్యూల్ లో పేర్కొంది. మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అలాగే ఇనిషియల్ కీని కూడా మరి ఏపీ టెట్ జూలై 2024 వెబ్సైట్ లో విడుదల చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైతే అక్టోబర్ 3వ తేదీ మరియు అక్టోబర్ 4వ తేదీల్లో పరీక్షలు అనేవి రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మీకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మరి ఇనిషియల్ కీ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని మరి మీకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు కరెక్ట్ అయ్యాయి ఇటువంటివి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. మరి ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ aptet.apcfss.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఈ వెబ్సైట్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లో మనం చూస్తూ ఉన్నాం క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అంటూ ఒక ఆప్షన్ ను, మరి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మొత్తం మీకు ఇప్పటివరకు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అలాగే ఇనిషియల్ కీస్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో హెడ్డింగ్స్ సీరియల్ నంబర్, ఎగ్జామ్ డేట్, తర్వాత సెషన్, తర్వాత క్వశ్చన్ పేపర్ ఆర్ కీ, తర్వాత పోస్ట్, ఏ పోస్ట్ కు సంబంధించి ఈ పరీక్ష జరిగింది, తర్వాత మీడియం, మరి దానికి సంబంధించినటువంటి లింక్, ఈ విధంగా టోటల్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అక్టోబర్ 3వ తేదీ అక్టోబర్ 4వ తేదీ పరీక్షలు జరిగాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి మరి క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అనేది ఇవ్వడం జరిగింది. మొదటగా మనం చూస్తూ ఉన్నాం అక్టోబర్ 3వ తేదీ మార్నింగ్ సెషన్ మరి లాంగ్వేజెస్ పేపర్ 2A లాంగ్వేజెస్ వారికి పరీక్ష అనేది జరిగింది. మరి వారికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 3వ తేదీ పేపర్ 2A తెలుగు వారికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మీరు చూడాలి అనుకుంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా మీరు క్లిక్ చేస్తారో అప్పుడు మీకు టోటల్ గా క్వశ్చన్ పేపర్ మొత్తం కనిపిస్తుంది. ఆల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం 51 పేజెస్ లో మరి క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఉంది. ఈ విధంగా టోటల్ గా మీ క్వశ్చన్ పేపర్ ని మొత్తం మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ కరెక్టా రాంగ్ అని మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు ఇనిషియల్ కీని కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడే దాని కిందే మనం అక్టోబర్ 3వ తేదీ మార్నింగ్ సెషన్ అనే దాని దగ్గర ఇక్కడ కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకు. ఈ కీ అనే ఆప్షన్ కనిపించే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా కీ అనేది కూడా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇది కేవలం ఇనిషియల్ కీ. ఇనిషియల్ కీ అంటే ఇక్కడ టెంపరరీ కీ అనే మనం చెప్పవచ్చు. మరి మనం ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ను ఇక్కడ ఇచ్చినటువంటి ఇనిషియల్ కీతో మనం మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకున్న తర్వాత మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకి ఇప్పుడే అంచనా అనేది వచ్చేస్తుంది. లేదు మీరు ఇలా క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ కు మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ అని అనుకుంటున్నటువంటి సందర్భాల్లో మీరు అబ్జెక్షన్స్ అనేవి కూడా రైజ్ చేయవచ్చు. మరి ఈ అబ్జెక్షన్స్ అనేవి మీరు రైజ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రూఫ్ ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇనిషియల్ కీ అనేది విడుదల చేయడం జరిగింది. ఇనిషియల్ కీలో చాలా మార్పులు కూడా మరి ఫైనల్ గా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మార్పులు చేర్పులన్నీ కూడా జరిగిన తర్వాత ఫైనల్ కీస్ అనేవి అక్టోబర్ 27వ తేదీన, అంటే మొత్తం పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత అక్టోబర్ 27వ తేదీన మీకు ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ కీలో ఏమైనా తప్పులుంటే వాటి మీద అబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేయడానికి అక్టోబర్ 5వ తేదీ నుంచి అబ్జెక్షన్స్ అనేవి
అనేవి మీకు స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇనిషియల్ కీను తర్వాత క్వశ్చన్ పేపర్ ను చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకు 3వ తేదీ అలాగే 3వ తేదీ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండ్ కీ, అలాగే 4వ తేదీ మార్నింగ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అండ్ కీ అనేది ప్రస్తుతం విడుదలైంది. 4వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కీ అనేది ఇంకా రాలేదు. 5వ తేదీకి సంబంధించినవి మనకు ఇంకా రాలేదు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు రాశారో అటువంటి వారు మరి ఈ క్వశ్చన్ పేపర్ మరియు కీ, ఇనిషియల్ కీకి సంబంధించినటువంటి లింక్ ద్వారా మీ యొక్క క్వశ్చన్ పేపర్ మరియు కీ అనేది, ఇనిషియల్ కీ అనేది చెక్ చేసుకోవచ్చు. మరి ఇది ఇనిషియల్ కీకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ జూలై 2024 సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.